తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాహసమైన నిర్ణయం తీసుకొని రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు సంబంధించి 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ప్రకటించి ప్రతి రైతుకు 2,00,000 రూపాయలు రుణమాఫీ చేసే కార్యక్రమం తీసుకున్నారో ఇది ఒక చారిత్రకమైన కార్యక్రమం. గతంలో రాహుల్ గాంధీ గారు వరంగల్లో రైతు డిక్లరేషన్ సభ పెట్టినప్పుడు ఆ రోజు ఇచ్చిన ప్రతి మాట సపోర్ట్ ప్రైస్ అనుకోండి, రైతులకు పెట్టుబడి సాయం అనుకోండి, దాంతోపాటు రైతులకు సంబంధించిన రుణమాఫీ సంబంధించి ప్రకటన చేసిండ్రో మాట ఇచ్చిండ్రో ఆ మాట కట్టుబడి రాహుల్ గాంధీ చెప్పిన మాటను మేనిఫెస్టో పెట్టడము, మేనిఫెస్టో ముందర పెట్టుకుని ఎలక్షన్ కొట్టాడము, ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడము, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడము, ఏర్పాటైన 4 నెలలకే ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా ఉన్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈరోజు కుదేలు ఉన్న రైతు పక్షపాతిగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రవర్తించి అందరినూ మెప్పించి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా రైతు పక్షపాతిగా పనిచేసిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రణాళికనే కేవలం ప్రజల ఆకాంక్ష, సంక్షేమము, అభివృద్ధి ఈ 3 అంశాల మీద పనిచేసే కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరోసారి నిరూపించుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రజలకు ఏ రకంగా పనిచేస్తామని చెప్పి. గతంలో స్వాతంత్ర ఉద్యమం తర్వాత మొదటిసారి నెహ్రూ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన తీసుకొచ్చిన కొన్ని కార్యక్రమాలు, తర్వాత ఇందిరాగాంధీ తీసుకొచ్చిన కార్యక్రమాలు ఈ దేశం గ్రీన్ రెవల్యూషన్గా ప్రకటించి భారతదేశంలో వ్యవసాయం అనేది పెద్ద ఇండస్ట్రీ కావాలి, దాని ద్వారా ధాన్యాన్ని పండించి మనమే కాదు వేరే దేశాలకు కూడా మనం ఈరోజు సప్లై చేసే పరిస్థితి ఉండాలని చెప్పే కార్యక్రమం తీసుకొని ఎన్నో ప్రాజెక్టులు కట్టి సాగునీరుకు సంబంధించి ప్రతి నది మీద పెద్ద ప్రాజెక్టులు కట్టి ఈరోజు దేశాన్ని రైతు పక్షపాతిగా పనిచేసే పార్టీగా ఈరోజు మనకి పేరుంది. ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ప్రధానంగా ఈరోజు ధన్ని లోపాలు తీసేయడము, సన్న చిన్నకారు సమస్య పరిష్కారం చేయడము, దాంతోపాటు పామాయిల్కి సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళు డబ్బులు రిలీజ్ చేయడము, రేపు వచ్చే సీజన్లో రైతు భరోసా కింద వాళ్ళకి ఇచ్చే 7,500 రూపాయలు ప్రకటించడము, ఇవన్నీ చూస్తుంటే ఎరువులకు సంబంధించి కొత్త లేకుండా ముందే స్టాక్ చేసుకుని ఈరోజు పిఎస్ఎస్ ద్వారా ఈరోజు అందరికీ ఈరోజు పంపిణీ చేయడము, ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు రైతు పక్షపాతం చెప్పక తప్పదు. నేను ఒక మాజీ పిఎస్ఎస్ అధ్యక్షునిగా, ఓ రైతుగా, పిఎస్ఎస్ అధ్యక్షునిగా, డిసిఎంఎస్ చైర్మన్గా పనిచేసిన కాబట్టి నాకు ఇబ్బంది తెలుసు. ఈరోజు చిన్న చిన్నకారులకు ఉన్న ఇబ్బందులు ఏంటి, ఈరోజు ఎన్నో సంస్థలు ఇఫ్కో కానీ, క్రిప్కో కానీ ఎన్నో ఎన్నో ఎరువుల సంస్థలు కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఏర్పాటు చేసింది కాబట్టి ఈరోజు పూర్తి లేకుండా చేస్తున్నాం మనం. దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా మహేందర్ ఉమ్మడి జిల్లాలో గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ప్రాజెక్టులు సగం విడిచిపెట్టి దానికి అభివృద్ధి చేయకుండా పాలమూరు ప్రాజెక్టును ముందు తీసుకొచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వము దాని పక్షపాతిగా కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, వరంగల్ జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టు పూర్తి చేసి ఈ జిల్లాను విస్మరించడం చూస్తాము. దాంతోపాటు నేను విజ్ఞప్తి చేస్తున్నది మీ ద్వారా, రాజకీయ పార్టీలు చాలా వచ్చినాయిపోయినాయి. కొన్ని రాజకీయ పార్టీలు కేవలం ఎన్నికల కొరకే రాజకీయ పార్టీలు ఉంటాయి, కొన్ని రాజకీయ పార్టీలు మొత్తం ముందర పెట్టుకుని పనిచేస్తాయి, కొన్ని రాజకీయ ప్రాంతాన్ని ముందు పెట్టుకుని పనిచేస్తాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కానీ ఈరోజు కానీ వీళ్ళకి అతీతంగా కేవలము సంక్షేమము, అభివృద్ధి, దాంతోపాటు ప్రజల ఆకాంక్ష మీద పనిచేసే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఈ దేశాన్ని ముందు తీసుకుంటున్న నమ్మకం మీరు ప్రజల్లో కలిగింది. రైతుల బాధను తెలుసు కాబట్టి మనస్ఫూర్తిగా నా తరఫున, నా జిల్లా ప్రజల తరఫున, జిల్లా రైతాంగం తరఫున, జిల్లా పార్టీ తరఫున మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.